2026 జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరిగే 3వ ప్రపంచ తెలుగు మహాసభలను జయప్రదం చేయండి. రండి, తెలుగువాడి ఘనతను, తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం. 3వ ప్రపంచ తెలుగు మహాసభలను నెంబర్ 1 OTTలో ఉచితంగా వీక్షించండి. నెంబర్ 1 OTTకి ఎటువంటి చందా చెల్లించకుండా నెంబర్ 1 OTTను ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మా ప్రసారాలు ఉచితంగా వీక్షించవచ్చు. ప్రకటనల కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7893935555. నా పేరు కేబీ మహీధర్ రావు అండి. నేను అనంతపురం నుంచి వచ్చాను. నేను గాయకుడిని. గత 53 సంవత్సరాలుగా పాటలు పాడుతున్నాను. కెనరా బ్యాంక్లో రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు మహతి లలిత సంగీత పాఠశాల అని ఒక మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ నడుపుతున్నాను. ఈ ఆంధ్ర సారస్వత పరిషత్ నేతృత్వంలో గజల్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో పాడనా తెలుగు పాట అని ఒక కొత్త వేదికను సృష్టించి కరోకే సింగర్స్ అందరికీ వారు అవకాశం కల్పించారు. ఇండియా మొత్తం మీద అందరినీ స్క్రూటినీ చేసి 116 మంది గాయకులను వారు ఎంపిక చేసి ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. దానిలో ఉదయం 2:30 గంటల టైంలో నేను 2 పాటలు తెలుగు భాష మీద పాడడం జరిగింది. ఈ 3వ ప్రపంచ మహాసభలు, ఇటువంటి సభల వల్ల ముఖ్యంగా యువతరానికి తెలుగు, మన మాతృభాష గురించి, తెలుగు యొక్క గొప్పదాని గురించి తెలియడానికి అవకాశం ఉంది. మాతృభాషను మర్చిపోతున్నటువంటి ఈ రోజుల్లో ఆంగ్ల భాష మీద వ్యామోహంతో ఆంధ్ర భాషను మర్చిపోతున్నారు. అటువంటి తరుణంలో యువతకు, పిల్లలకు మాతృభాష మీద మనము అవగాహన కల్పించడానికి, మక్కువను పెంచడానికి కవిత్వం ఎలా ఒక మాధ్యమము, అదేవిధంగా దానికంటే ఎక్కువగా ప్రజల్లోకి చొచ్చుకుపోయేది పాట ద్వారా. అలా పాడనా తెలుగు పాట అనే కార్యక్రమాన్ని గజల్ శ్రీనివాస్ గారు ఏర్పరిచి పాట ద్వారా తెలుగు భాషను ప్రచారం చేయాలనే సంకల్పంతో చేయడం జరిగింది. కృష్ణదేవరాయలు గారు అన్నట్టు, తెలుగదేలయన్న దేశంబు తెలుగు, ఏను తెలుగు వల్ల బుండ తెలుగు కండ, ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స. అదేవిధంగా నేను ఆదిత్య హృదయం భావసహితంగా చేసి భగవద్గీత మాదిరిగా 42 నిమిషాలు ఆదిత్య హృదయం డివోషనల్ ఆల్బమ్ చేయడం జరిగింది. దాని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి, జానకి గారికి, విశ్వనాథ్ గారికి అందరికీ ఇవ్వడం కూడా జరిగింది. అలాగే అనంతపూర్ జిల్లా నుంచి వచ్చాను. నేను అనంతపూర్ జిల్లా మీద పాట అనంతోత్సవం అని ఒకటి చేశాను. సాయిబాబా మీద 3-4 ఆల్బమ్స్ చేశాను. విశ్వ హిందూ పరిషత్ కోసం 10 పాటల ఆల్బమ్ కూడా నేను చేసి వారికి మ్యూజిక్తో అందించడం జరిగింది. ఈ ప్రపంచ తెలుగు మహాసభలో పాల్గొనే మంచి అవకాశం మాకు దొరికినందుకు మొదటిసారిగా నేను పాల్గొంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మీ నెంబర్ 1 OTT యాప్ యూట్యూబ్ ద్వారా మా పాటలన్నీ మీరు లైవ్ ఇస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. లైవ్ నేను లింక్ కూడా మా వారందరికీ పంపించాను. నేను ఆల్రెడీ సబ్స్క్రైబ్ కూడా చేశాను. కాబట్టి మా పాట వేణోళ్ళ పాడడానికి, 1000 మంది వినడానికి మీ ఛానల్ ద్వారా మాకు అవకాశం దొరికింది. అలాగే ఈ సభల్లో మాకు పాల్గొనే అవకాశం దొరికింది. నేను గజల్ శ్రీనివాస్ గారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను మన ఈ ప్రపంచ తెలుగు మహాసభల వల్ల ఈ జనరేషన్కి మీరు ఏమని చెప్తారు సార్? అదేనండి, మన మాతృభాషను మనం మర్చిపోకూడదు. మనకు ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చు. పరదేశాలకు పోవడానికి కోసం ఆంగ్లం నేర్చుకోవచ్చు. కానీ సాధ్యమైనంత వరకు ఇద్దరు తెలుగు వాళ్ళు కలిసినప్పుడు కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడుకునే పరిస్థితి పోయి తెలుగులో హాయిగా మన భావాలను వ్యక్తపరుచుకునే పరిస్థితి రావాలంటే మన భాష మీద మక్కువ పెరగాల. ఇప్పటి యువతరం అంతా తెలుగు కవిత్వాలు, వచనాలు, గద్యాలు, పద్యాలు, పద్య సాహిత్యం అన్నీ చదవాలి. మేము అంతేకాకుండా తెలుగు భాషా వికాస ఉద్యమం అనే సంస్థ ద్వారా భువన విజయం, కృష్ణదేవరాయల భువన విజయం పద్య సాహిత్య రూపకంలో నేను పింగళి సూర్ణగా వేస్తుంటాను. మేము ఇరు రాష్ట్రాల్లో, తమిళనాడు, కర్ణాటక, మన తెలంగాణ, ఆంధ్రాల్లో నెలకొకటి భువన విజయ కార్యక్రమం మా సంస్థ ద్వారా చేసి ఏర్పరిచి దాని ద్వారా భువన విజయాన్ని 16వ శతాబ్దంలోకి ప్రజలందరినీ, చూసేవాళ్ళందరినీ తీసుకెళ్తున్నాం. అంతా వేషాలతోనే ఉంటాం అన్నాడు. వేషాలతో నుండి పద్య సాహిత్యం ద్వారానే మేము పద్యాలు చెప్తూ, వాటి భావాలు చెప్తూ, దత్తపదులు, సమస్యలు, ఈ ప్రక్రియలన్నీ చేస్తూ యువతరాన్ని ఆకట్టుకుంటూ ఇప్పటి వారికి ఈ భాష మీద మక్కువ పెంచడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. మా వంతుగా మేము ప్రయత్నం చేసి మాతృభాషను బతికించాలని కోరుకుంటున్నాను. మీరు ఏమైనా ప్రోగ్రామ్స్కి వెళ్తూ ఉంటారా సార్?
అవునండి, చెప్పాను కదా, ఇప్పుడు భువన విజయం అని ఇది సాహిత్య రూపకం చేస్తున్నాం. ప్లస్ ఈ మామూలు ఈ ప్రోగ్రామ్స్, పాటలకు సంబంధించి ప్రోగ్రామ్ జరిగినప్పుడు నన్ను పిలుస్తుంటారు, గెస్ట్ సింగర్గా 1-2 పాడమంటారు పిలిచి, అటువంటి చోట్ల వెళ్తుంటాము. నెక్స్ట్ తెలుగు భాషా వికాసోద్యమ సంస్థ తరఫున యలమర్తి రమణయ్య గారని కర్నూలు నుంచి రాసినటువంటి కమ్మనైన తెలుగు భాష కలనైనా మానొద్దు, అమ్మ పాల కమ్మదనం మాతృభాష మరవొద్దు, తెలుగుదనం మనకు ధనం, తెలుగు భాష చరిత ఘనం, మమతలు మనసులు కలవోసి మనకు మమతలు సగు సాధనం, కమ్మనైన తెలుగు భాష కలనైనా మానొద్దు, అమ్మ పాల కమ్మదనం మాతృభాష మరవద్దు అనే తెలుగు భాష ఉద్యమ గీతం నేను పాడిన పంథాలో ప్రపంచమంతా ఇప్పుడు పాడుకుంటున్నారు. దాన్ని సీడీ రూపకంగా నేను మ్యూజిక్తో పాడి ఇచ్చానన్నమాట. ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ పాటను ఈ విధంగా పాడుకుంటున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి పాడతారండి? నేను దాదాపు 53 సంవత్సరాలు, 1972 నా కాలేజ్ డేస్ నుంచి పాడుతున్నానండి. కెనరా బ్యాంక్లో పనిచేసి రిటైర్ అయ్యాను. ఇప్పుడు మ్యూజిక్ సంస్థ స్థాపించి చాలామంది ఔత్సాహిక గాయకులను తయారు చేస్తున్నాను. చాలా థ్యాంక్స్ అండి. ఈ ప్రపంచ సభలో మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ ఇస్తూ ఇంకా తెలుగు గురించి మీరు 10 మందికి ఇంకా నేర్పించి, పిల్లలకు వచ్చే అప్కమింగ్ చిల్డ్రన్స్కి అసలు తెలుగు అంటే ఏంటో కూడా తెలియదు, అలాంటి పిల్లలకు కూడా కాస్త మీరు కోచింగ్ ఇచ్చి మంచి మంచి పాటలు నేర్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నంబర్ 1 OTT ఛానల్కు ఆల్ ది బెస్ట్. వీళ్ళకు శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలుపుతున్నాను.